అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ఆలయ నియోజకంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండవదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇవాళ ఎక్స్ఎంపీపీ సీనియర్ నాయకులు శ్రీశైలం గారి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆలేరుకు ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సీసీ కెమెరాలు బిగించడం. దీనికి పెద్దలు డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ మిత్ర బృందం, అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోల్ మోడల్గా ఈ బావపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదాకా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాలి దుమార్లకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే. ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరా పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ ఈ గ్రామాన్ని ఆలయ నియోజకవర్గం అన్ని గ్రామాలు ఆలోచన తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే 4 లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కుమ్మరిగూడెం అదేవిధంగా బావపేటలో కూడా యాశ్వత్గూడెంలో కూడా వాటర్ ప్లాంట్లు బిగించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 7 నెలలనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అందులో ఆలయ అందరి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మా ఈ ప్రాంత అభివృద్ధి దాత మంత్రివర్యులు ఆర్ఎంపీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారంతో ఇప్పటికీ 100 కోట్ల దాకా రోడ్లకు కూడా నిధులు తీసుకురావడం జరిగింది. ఆలేరును ఈ 10 ఏళ్లు అభివృద్ధి విస్మరించారు కాబట్టి ఈ ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడానికి అందరి సహకారంతో ఆర్నిశలు కృషి చేస్తున్నా. అందులో భాగంగా మా మంత్రివర్గం కూడా అందరూ సహకరించి ఆలేరుకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరి సహకారంతో ఆలేరు అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా తెలంగాణలో రైతాంగం నిజంగా ఇలా పండుగ వాతావరణం చేసుకుంటుంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలే. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక దేశానికి రోడ్ మోడల్గా రైతులకు పెద్దపీట వేసిన రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా రైతుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే మొన్న 18 తారీఖున ₹1,00,000 ప్రతి రైతుకు రుణమాఫీ చేసినాం. రేపు 31 తారీఖు ఈ ఫస్ట్ వీక్ లో 2,50,000 వరకు రుణమాఫీ అవుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం కృషి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.